బయటికెళ్ళి ఒక హాఫ్ కిలో చికెన్ తెచ్చుకొని మంచిగా రైస్ పెట్టుకొని చారు పెట్టుకొని చికెన్ ఫ్రై అయితే చేసుకుందాం. సో లెట్స్ గో. అనియా ఒక హాఫ్ కిలో చికెన్ స్కిన్లెస్. నేను చికెన్కి వెళ్ళేటప్పుడు మా అన్న జియో మార్ట్లో ఆర్డర్ పెట్టిండు. ఓకే, నేను చికెన్ తెచ్చుకొని వచ్చి చూస్తే ఆర్డర్ అయితే వచ్చేసింది అప్పుడే. ఇదిగోండి ఆర్డర్ వచ్చింది అప్పుడు. నైస్, ఫాస్టెస్ట్ డెలివరీ. అంటే ఇక్కడ మాకు బ్లింకిట్ అయితే ఉండదన్నమాట. మిల్క్ బిస్కెట్స్ బాగుంటాయి. మనమైతే ఈరోజు అంటే యూజువల్గా ప్రతిసారి చేసేటట్టు కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. అంటే యూజువల్గా అంటే ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత చికెన్ వేసేటోళ్ళం. బట్ ఈసారి అలా కాకుండా ఫస్ట్ చికెన్తో చికెన్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఆనియన్ టొమాటో పేస్ట్ వేద్దాం. చూద్దాం, ఇలా కూడా బాగుంటుంది. లెట్స్ గో. సో దిస్ ఈజ్ అవర్ హాఫ్ కిలో చికెన్ అనమాట. ఫస్ట్ దీన్ని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. అబ్బా అంత ఫ్రెష్గా ఉందో చికెన్ అయితే. అబ్బో, అంటే మనకు తెలిసిన అన్న సో మంచిగా చేసిండు చికెన్ అయితే. ఇచ్చింది మంచిగా. దీన్ని పక్కన పెట్టాలి కవర్లో, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. అబ్బా ఎంత ఫ్రెష్గా ఉంది అయ్యా చికెన్. చాలా ఫ్రెష్ ఉంది, బాగుంది చికెన్ కూడా. సో నైస్. ఇప్పుడు దీన్ని వాష్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. అది ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి మంచిగా ప్యాన్లో వేసుకుందాం. ఇందులోకి చిన్న చిటికెడు పసుపు, ఉప్పు, పసుపు, జస్ట్ చిన్న చిటికెడు సరిపోద్ది. పైగా మనకి పసుపు మమ్మీ ఆడిస్తారు కాబట్టి, రెడీమేడ్ కాదు, మమ్మీ ఆడిస్తారు కాబట్టి చిన్నది అయిపోతే మనకి బోరెడంత వచ్చేస్తుంది అనమాట. సో చిన్న పసుపు వేసుకుని గరిటె ఎక్కడ పెట్టేసాం. గరిటెకి కనిపించలేదు, కొత్త గరిటె పెడుతున్నాను. అమ్మ చూస్తే మామూలుగా ఉండదు అమ్మతో మనకైతే. సరే లెట్స్ గో. సో బాయిలరే కాబట్టి ఒక 10 minutes అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే. సో ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే, ఇది బాయిల్ అయ్యే గ్యాప్లో
మిక్సీ పట్టాలి. ఏం మిక్సీ పట్టాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్. మేబీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉందేమో, ఒకసారి చూసి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే మనం పేస్ట్ చేయాలి. అది మరీ పేస్ట్లో అయిపోకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ గ్యాప్లో ఒక మిల్కీస్ బిస్కెట్ తిందాం, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో అన్న ఆర్డర్ పెట్టాడు ఇది జియో మార్ట్లో. సో ఇప్పుడు ఇది ఒక బిస్కెట్ తీసుకుంది. ఇంకా 2 ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది చీజ్ అనుకుంటా. ఎస్, ఇది చీజ్ ఒకటి, చాక్లెట్ ఒకటి, రెండు బాగుంటాయి. కాస్ట్ కూడా బాగుంటుందిలే, 45 రూపీస్. బట్ ఫోటో ఉన్నాయి కదా, ఇది నేనే ఈ సూట్ వేసుకున్నాను, ఇక నేనే అది చూపిస్తాను. ఇది ఐ థింక్ ఇది ఫస్ట్ క్లాస్ అనుకుంటా, ఫస్ట్ క్లాస్లో ఈ ఫోటో. బా అలాగే ఇన్నోసెంట్ ఫేస్ చేసుకుని చూడు. ఈ పీసెస్ నాకు మా అన్నకి ఆనియన్స్, టొమాటోస్ అవి ఏవే వేయకుండా జస్ట్ ఇలా బాయిల్ అయినప్పుడు తింటే చాలా ఇష్టం. సో నాకు మా అన్నకి ఒక 3 పీసెస్ అయితే తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాం. అండ్ బాయిల్ అయిపోయింది, బాయిలరే కాబట్టి ఒక 10 మినిట్స్ సరిపోతుంది. సో ఇంకొక పీస్ వేసుకుంటే సెట్. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆడబెట్టుకున్నది సరిపోతుంది. ఇది టొమాటో పేస్ట్ అయితే ఎక్కువ ఆడేసుకున్నాం. సో ఇందులో మనం కొంచెమే వేద్దాము. సో ఐ థింక్ ఇది సరిపోవచ్చు, మనం చారు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం వేద్దాం. అయితే సరిపోవచ్చు, చారు పెట్టుకుంటాం కాబట్టి మనము. సో దీన్ని అయితే ఉడికిద్దాం కొంతసేపు. కుక్కర్ వస్తుంది బయట. ఆగు ఆగు ఆగు, ఇదో పొట్టి, నువ్వు తిను. ఆగు 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 ఆగు. అది మా ఇంటి ముందు కుక్కలు ఎక్కువ. చూడండి, దీని బాగా చూడండి అసలు. వెళ్ళు అటెల్ తిను. పొట్టి ఇదిగో, ఎండ కదా, ఎండకి ఇవి ములిగేసినాయి అన్నమాట బయట. వెళ్ళు అటెల్. అయిపోయింది బిస్కెట్లు అయిపోయింది. అటెల్ అది వెళ్ళిపోయింది. మళ్ళీ కూడా ఉంటాయి, నీడగా ఉంటుంది ఇదంతా మా ఇంటి ఉంది. సో అంత కుక్కలు ఉంటాయి. ఏం చేస్తున్నావు? పెద్ద కొడుకు వచ్చాడండి, పెద్ద కొడుకు కోసం, మన కోసం కాదులే అన్నీ. మజ్జిగ కలిపింది గైస్ మా మమ్మీ, మజ్జిగ. ఇప్పుడు ఇది తాగాలన్నమాట. మళ్ళీ కొంచెం సాల్ట్, నాకు తెలిసి ఇది సరిపోద్ది. ఇంత సాల్ట్ వేసుకొని చారు ఎలా పెట్టుకుంటున్నాం కాబట్టి, పైగా మా ఇంట్లో కారాలు ఎక్కువ తింటారు. సో కారం కొంచెం ఎక్కువ వేద్దాం. ఇంట్లో కారాలు గట్టిగానే తింటారు, నాకు తెలిసి ఈ స్పూన్ సరిపోద్ది.
ఇంత స్పూన్. బ్రో ఇంత కారమా బ్రో, చచ్చిపోతారు బ్రో అనుకోకండి. ఏం కాదు, మా ఇంట్లో కారాలు ఎక్కువ తింటారు అందరూ. తర్వాత చారు కూడా పెడతారు కాబట్టి కారం సరిపోద్ది. అండ్ మోర్ ఓవర్ ఈ కారం షాప్లో ఉన్నది కాదు, మా మమ్మీ చేసింది. అంటే ఇంట్లో చేసి ఆడించుకొచ్చిన కారం ఇది. సో ఘాటుగానే ఉంటుంది, నో వరీస్. చికెన్ మసాలా. అక్కడ పుచ్చకాయ కోసి తెచ్చింది అనమాట. వెళ్తూనే ఉంటాయి కడుపులో. పొద్దున్న లేచా, కాఫీ తర్వాత ఉప్మా చేసా, ఉప్మా తిన్నా. ఉప్మా తర్వాత ఒక మల్కేస్ బిస్కెట్, ఆ తర్వాత మజ్జిగ, ఆ తర్వాత తిరుపతి లడ్డు, ఇప్పుడు మళ్ళీ పుచ్చకాయ. మర్చిపోయా, ఇందాక కుక్కలకి బిస్కెట్లు వేసాం కదా, అందులో 2 బిస్కెట్ నేనే తిన్నా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చికెను. అది ఇలా ఉంటుంది ఇంటికి వస్తే. అందుకే ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ అబ్బో వండుకొని తింటే దానంత మజా క్రేజీ. దీన్ని మసాలా పెట్టి పీస్ తీసుకొని ఎంత బేగా హాస్టల్ నుంచి బయటకు వచ్చేసి బయట రూమ్ తీసుకొని ఇలాంటి చికెన్ చేసుకుంటానా అని ఉంది నాకు. హాస్టల్లో కూడా చేసుకుంటున్నాను, బట్ ఇంత మంచిగా కుదరట్లేదు అది ప్రతిసారి కూడా చికెన్. ఉల్లిపాయ టమాటా పేస్ట్ కానీ అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ రెడీమేడ్ కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే హాస్టల్ వెళ్ళినప్పుడు మెయింటైన్ చేస్తున్నాం, మళ్ళీ మిక్సీ కూడా పెట్టాము ఇంకో ఫైనాన్స్ దొరుకుతుంది ఆ సౌండ్కి. సో బాగుంది, చాలా బాగుంది. ఇది రైస్ అబ్బా ఎంత బాగుందబ్బా చారు. ఒక బట్టు పడదాం, లెట్స్ గో. సూపర్, మ్యాజిక్ మీరు మినిమం ఉండదు. ఏదైనా బాగుంది, చాలా బాగుంది. హాస్టల్లో మిస్ అయింది, ఇంటికి వచ్చాక తీర్చేసుకున్నా. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జాగ్రత్త, అప్పటి వరకు బాయ్ బాయ్.